భువనగిరి ఎస్సీ హాస్టల్లో ఇద్దరు భవ్య యాదవ్, వైష్ణవి రజక ఇద్దరు బిడ్డలు 10వ తరగతి చదువుకునే బిడ్డలు చనిపోయింది సార్. అక్కడ ఆడ పోలీసు వర్షన్ గాని హాస్టల్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఆత్మహత్య చేసుకున్నారని వాళ్ళు చెప్పారు. మేము కొన్ని ప్రజా సంఘాలు వాళ్ళ భవ్య విశ్వల బంధుమిత్రులుగా మేము వెళ్ళి అక్కడ నిజ నిర్ధారణగా వెళ్ళినా అక్కడ మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఆత్మహత్య చేసుకునే అవకాశం అక్కడ కనిపించలేదు సార్. ఎందుకంటే వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తున్న గదిని మేము పరిశీలించినప్పుడు ఏదైతే ఫ్యాను కుక్కలకు చున్నితోటి విరేసుకున్నారు అని చెప్పిన పోలీస్ సిబ్బంది అక్కడ ఈ బెడ్ మీద నుంచి వెళ్ళి ఆ ఎక్కడైతే ఫ్యాన్ కుక్కాలకు ఉన్నదో అది ఫస్ట్ వీళ్ళకి అందదు. ఆ కుక్కము ఓలు చిన్నగా ఉంటది, అల్ల నుంచి చున్ని రాదు, ఉరేసుకొని ఉరి పెట్టుకునే అవకాశం అక్కడ లేదు. మళ్ళీ ఆ పిల్లల శరీరాల మీద గాయాలు ఉన్నాయి, సిగరెట్ తో కాల్చిన వాతలు ఉన్నాయి, ఇట్లా రొమ్ములను పిసికినట్టు గుర్తులు ఉన్నాయి. వాళ్ళని నానా రకాల హింస పెట్టిన శారీరకంగా హింస పెట్టినట్టు ఆ శరీరం మీద గుర్తులు ఉన్నాయి. అక్కడ మేము వెళ్ళి ఆ లెటర్ ఒక ఫేక్ లెటర్ క్రియేట్ చేసి పెట్టారు. అది ఎవరో రాసి వీళ్ళు రాసినట్టుగా క్రియేట్ చేసి పెట్టారు. ఆ లెటర్ లో పదే ఆ హాస్టల్ వార్డెన్ అయినటువంటి శైలజ మంచిది, శైలజ మేడం ఏం అనకలేదు అని చెప్పేసి 4-5 సార్లు శైలజ పేరును మెన్షన్ చేసుకుంటూ లెటర్ రాసింది. ఆ లెటర్ చూసినా కూడా ఇది ఆత్మహత్య లెటర్ వీళ్ళు రాసింది కాదు, ఇది క్రియేట్ చేసింది, ఈ ఎక్కడో చంపేసి బిడ్డలను తీసుకొచ్చి ఆత్మహత్య క్రియేట్ చేసేదని మేము ఒక నిజ నిర్ధారణ కమిటీగా మేము నిర్ధారించుకొని బయటకు వచ్చి ప్రజా సంఘాలకు చెప్పేసి ఆడ పోలీసులు కలిస్తే పోలీసుల నుంచి మాకు సరైన సమాధానం రాలేదు. ఆ రోజు ధర్నా చేసినాం. ఇప్పటికి నెల అవుతుంది. ఆ పిల్లలు ఎట్లా చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారా లేదా మర్డర్ జరిగిందా, ఏ జరిగిందా అనేది ఇంతవరకు కూడా గవర్నమెంట్ నుంచి కూడా పోలీస్ సిబ్బంది నుంచి కూడా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఆ విషయంలో మొన్న ప్రెస్ క్లబ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కూడా మేము విలేకరుల సమావేశంలో కూడా ప్రభుత్వానికి విన్నవించుకున్నాం, విజ్ఞప్తి చేసినాం. అయ్యా మా బిడ్డలు చచ్చిపోయారు, ఏదో ఒకటి చెప్పండి, ఎట్లా చనిపోయారు కనీసం చెప్పండి, ఒక ఎంక్వైరీ చేయండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి అని చేసినా కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోగా ఇలా ఇందిరా చౌక్ దగ్గర ధర్నా చేద్దామని అన్ని ప్రజా సంఘాలతో, మహిళా ప్రజా సంఘాలు, విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలతో మేము నిర్ణయించుకుని ఆ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి పర్మిషన్ కోసం 4 రోజుల క్రితమే నేను అప్లై చేసినాను డీసీపీ ఆఫీసులో. వాళ్ళు కూడా ఇస్తామన్నారు. నిన్న 6 గంటల వరకు కూడా సిఐ గారు ఫోన్ చేసి మీకు పర్మిషన్ ఇస్తున్నా వాస్ అని చెప్పారు. తీరే టైంకు ఫోన్ చేసి అది రిజెక్ట్ అయింది, పర్మిషన్ రద్దు అయిందని చెప్పారు. ఎందుకు రద్దు అయింది సార్ అంటే సమాధానం లేదు. పై అధికారుల నుంచి నాకు ఒత్తిడి వచ్చింది, నేను రద్దు చేస్తున్నా అని అన్నారు. అరే మేము ఏం చేస్తున్నాం సార్, ప్రభుత్వాన్ని విన్నవించుకోవడానికి, ప్రభుత్వం నిలబరచడానికి చేసినాం కదా, మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం, అన్ని ప్రజా సంఘాలు చెప్పుకున్నాం. మీరు ఇట్లా సడన్ గా ఏకైక తీరే టైంకు రద్దు చేస్తున్నాం అంటే మేము చేసే ఏం తప్పు సార్? మేము ప్రభుత్వానికి ధర్నా చేసుకోమని ప్రభుత్వమే కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ధర్నా ఫ్రీ ఎప్పుడైనా ఏ టైం అయినా చేసుకోవడానికి గవర్నమెంటే కదా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చింది. ఇవాళ మేము పర్మిషన్ తోటి చట్టబద్ధతోటి మేము పర్మిషన్ తీసుకుంటే మీరు రద్దు చేసి ప్రోగ్రామ్ చేద్దాం మిమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇది కరెక్టేనా సార్? అవన్నీ నాకు తెలియదు, మా పై ఆఫీసర్లు చెప్పారు, మేము చేస్తున్నాం అంతే అన్నాడు. సరే సార్ మీరేం చేస్తారు సార్ అని చెప్పేసి అయితే ఈ లోపు నేను వీళ్ళకు ఆల్రెడీ సిటీకి వచ్చే ఉన్నారు చాలా మంది, వాళ్ళు చాలా మంది సిటీకి వచ్చే ఉన్నారు. మేము క్యాజువల్ గా ఆ పిల్లల తల్లిదండ్రులు వచ్చారు, వాళ్ళతో మాట్లాడదాము అని చెప్పి మిగతా ప్రజా సంఘాలు ఇంతకుముందు ఆ తల్లిదండ్రులు కలవని ప్రజా సంఘాలు ఆ తల్లిదండ్రులను కలుద్దాము మాట్లాడదామని మేము లోపల చూస్తున్నా కూడా పోలీసులు వచ్చేసి మీరు ధర్నా పర్మిషన్ లేకుండా కూడా మీరు ధర్నా ఎట్లా చేస్తారని చెప్పి మేము కూర్చొని మాట్లాడుకుంటున్నాం సార్. ఆ వెనుక వేరే ఫ్లెక్స్ పెట్టి అది పెట్టిరని చెప్పేసి మమ్మల్ని ఘోరంగా ఈడ్చుకుంటా పోయి లోపటేసి ఆయన లోపల గుద్ది దాన్ని లోపటేసి బ్యాన్లు వేసేసి తీసుకొని పోలీస్ స్టేషన్ లో బంధించారు సార్. ఇది ఇక్కడ మేము చేసిన తప్పేనేది. మా బిడ్డలను ఎట్లా చనిపోయారు, మా బిడ్డలు ఎట్లా చనిపోయారు మేము అడగటం తెలుసుకోవటం మేము చేసిన తప్ప. దానికి ధర్నాలు కావాలా, దానికి ప్రెస్ మీట్లు పెట్టాలా, మేము రోడ్ల మీదకి రావాలా, ఉద్యమాలు చేయాలా? కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వానికి వచ్చేటప్పుడు ఏం చెప్పింది, ఇప్పుడు ఏం చేస్తా ఉన్నది? ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పర్మిషన్ అని చెప్పింది, చేసుకోవచ్చు అన్నది, కానీ ధర్నా చేస్తే అరెస్ట్ చేసి లోపల పడగలిగింది. ఇదేనా ప్రజాపాలన? ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన? చాలా తప్పు, చాలా దౌర్జన్యం. ఇది ఓన్లీ ఇలా బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలకు వాళ్ళ చనిపోతే కనీసం వాళ్ళని ఒక ఈగ లెక్క దోమ లెక్క కూడా ట్రీట్ చేస్తలేదు. వాళ్ళ చావులను వాళ్ళ అవమానకరంగా వాళ్ళకు అసలు ఘోరంగా ఇన్సెంట్ గా వాళ్ళ చావులను ఈ ప్రభుత్వాలు ఇంత ఘోరంగా చేస్తా ఉన్నాయి. అందుకు చాలా బాధిస్తా ఉన్నది. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. మా పిల్లలను కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టారు. వాళ్ళ భవ్య తల్లిదండ్రులను కూడా తండ్రిని లోపడేసారు. భవ్య తల్లిని ఆమె రోడ్డు మీద గుంజి పడేసి రోడ్డు మీద. ఇది మేము తీవ్రంగా ఇది ఖండిస్తున్నాం. ఈ ఉద్యమాన్ని మేము ముందు ఇంకా పెద్ద ఎత్తున తీసుకుపోతాం. దేనికైనా సిద్ధమే సార్. అన్ని చట్ట పరిధిలో ఖచ్చితంగా చట్ట పరిధిలోనే చేస్తాం. ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తీసుకుపోతాం సార్.